ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇప్పుడు అంత అర్జెంటుగా రావడానికి కారణం అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కదా, దాంట్లో ఆఫర్లని ఎన్నో బుక్ చేస్తాను. ఈరోజు నేను మిక్సర్ అయితే బుక్ చేశాను అమెజాన్ ప్లే లేటర్లో. కానీ అది ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అమెజాన్ ప్లే లేటర్ వాడి నేనైతే మిక్సర్ గ్రైండర్ అయితే బుక్ చేశాను. 6 కిస్తీలుగా ఈఎంఐ కట్టాలి. అయితే నాకు ఇవాళ డెలివరీ రావాల్సింది 2 రోజుల తర్వాత, కానీ డెలివరీ అయితే రాలేదు. ఏందని కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే అమెజాన్ డెలివరీ బాయ్ నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయనట్టుగా చెప్పి రిటర్న్ పెట్టేసాడంట. నాకైతే అసలు ఫోనే రాలేదు డెలివరీ బాయ్ నుంచి. ఇదైతే ఫస్ట్ సారి కాదండి, నాకు అంత ముందు కూడా జరిగింది. పోయిన బిగ్ బిలియన్ డేస్ కూడా 32,000 పెట్టి ఏసీ కొన్నాను. సేమ్ ఇదే ప్రాబ్లం నాకు. ఒక అవుట్డోర్ ఏమో వేరే మోడల్, ఇండోర్ వేరే మోడల్ ఇచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు వేసాను. తర్వాత నా డబ్బులు అయితే నాకు రీఫండ్ ఇచ్చారు. ఇలా అమెజాన్ వాళ్ళు ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు ఇలా చేయటం చాలా రాంగ్. 1800 అమెజాన్ ప్లే లెటర్ నుంచి కట్ అయినాయి. నెక్స్ట్ 5వ తారీఖుకి ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు నా డబ్బుల పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏం జరిగిందో. బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియా సేల్స్ అని మోసపోవద్దు ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఇలా జరుగుంటే కామెంట్ చేయండి. ఓకే, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.